అమ్మా ఏం పేరు? నా పేరు యాదమ్మ. ఏం చేస్తుంటా యాదమ్మ? ఇక ఈ రోడ్డు మీద బతుకు మా బతుకు. ఈ సెంటర్ కట్టిస్తున్నాడు. పండ్లు అమ్ముకుంటా జాంకాయలు. ఎవరన్నారు మీకు సెంటర్ కట్టిస్తా? ఎమ్మెల్యేనే వచ్చిపోయాడు, 3 సార్లు కలిసిపోయాడు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కాదు, ఫస్ట్ ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఎట్లా చేసిండు పనులు? చేసిండు అప్పుడు రోడ్లు అన్ని బాగానే చేసిండు. ఓడిపోయిండే ఓడగొట్టిండు. అట్లా మేము ఓడగొట్టలే, మాకు ఎందుకంటే సెంటర్ కట్టిస్తారు, మేము ఓడగొట్టలే. కానీ ఓడగొట్టేటోళ్ళు ఓడగొట్టిండు అంతేడా. ఇంకా చెప్పకూడదు చిన్న, అది ఎవరికి వేసేది చెప్పకూడదు. ఇదైతే వాస్తవం. అవునులే అవునులే చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఎవరు మనసులో ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. అందరికి చెప్పి చేసే పని కాదు అది. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. పోలీసులు ఇప్పుడు ఉన్నాయన, పోలీసులు వచ్చి చెప్తున్నారు నా మోరికి బండి గుద్దిండు పోలీసు ఆయన. ఇప్పుడు ఈయన గెలిచిన ఆయన రోడ్డు మీద అమ్ముకునే బతకనియాలి. చెప్పాలనా లేదా? కష్టం చేసుకునేటోళ్ళు కాబట్టి చెప్పాలనా లేదా? ఈ విషయం మొన్న వచ్చి గుద్దిపోయిండు. పోయి చెప్పిలా మరి ఇట్లా అయింది సార్ అని చెప్పిలా? చెప్పలేదు, లేకుంటాడంట కదా, హైదరాబాద్ లో ఉంటాడంట. మరి కలవకపోయినా ఒకసారి మరి ఏడుంటాడని కలవలేదు. ఆఫీస్ ఏడా పక్కన అంటే దాని అడ్రస్ చెప్పాలి కదా మాకు. ఇక్కడే క్యాంప్ ఆఫీస్ మన పెట్రోల్ బంక్ పక్కన ఉంటది కదా. ఉందా? సరే కలవండి, కలిసి ఇట్లా అయింది సార్ కలిసా. కానీ ఇప్పుడు ఒకటి నీకు 2-3 క్వశ్చన్లు అడుగుతా. ఏది మళ్ళీ ఓట్లు వస్తున్నాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అని. సెంట్రల్ లో ఎవరున్నారు తెలుసా? మోడీ తెలుసా? మోడీ తెలుసు. ఎవరు మోడీ? ఎవరు మోడీ అంటే ఆయన కమలం ఊగుడుతూ ఆయన. మరి అక్కడ ఈసారి మోడీకి వేద్దామంటావా కాంగ్రెస్ కి వేద్దాం ఓటు? ఏమో బిడ్డ, ఎవరు మంచి చేసేది ఎవరికి చేతిలో లేదు. ఈయన గెలిచిపించినాము, ఇక ఎండలో కూర్చొని కష్టపడుతున్నాము. మాది ఎవరు పట్టించుకుంటే లేడు. నాపకార్లు ఇస్తాను ఇప్పుడు, ఈయన గెలిచిన అది ఇవ్వలే. 500 సిలిండర్ చేస్తాను, ఇంకా రాలేదు. కాలేదు అంటున్నారు. సిలిండర్ అంతే కూడా పోతారు పైసలు. 1000 రూపాయలు పెట్టుకుంటే 500 మళ్ళీ సబ్సిడీ పడుతుందో పడదు. అప్పుడు అట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అవుతుంది. అన్ని వేస్తామని చెప్తున్నారు, మా తోట ఉసులు ఎక్కువ అవుతున్నాయి. అన్ని కిరాణా షాపులు అన్ని రేట్లు పెంచుతున్నారు కదా. నూనె రేట్లు అన్ని పెంచిండ్రు. ఆడేస్తున్నాడు, ఈడ తీస్తున్నారు. ఏంది అది చేసేది? మరి ఇప్పుడు మీ మహిళలకి 2500 అట ఫ్రీ బస్ అట అన్నారు. ఫ్రీ బస్ అయితే వేసిండు, అదైతే కరెక్ట్ వాస్తవం అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. మిగులుతుంది, బస్ కిరాయి మిగులుతుంది. దానికి పిల్లలకి ఏమైనా కొనుక్కోపోతున్నాం. పైసలు మనం బస్ కిరాయి పెట్టే పైసలు పండ్లు పలారం మన ఇంటి పిల్లలకు కొనుక్కోతున్నాం. ఇదైతే వాసన మాటనా లేదా? మరి మన వాళ్ళు చెప్పిళ్ళు ఓట్లు వేసిళ్ళు, గెలిచిళ్ళు, ఫ్రీ బస్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. మరి ఈసారి ఎట్లా చేస్తామో మాకు తెలియదు. ఇక ఏం చేయాలి? మాకేం రోడ్డు మీద బతుకు అంటే వాళ్ళు చెప్పింది చేసేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చేయాలి, చేస్తేనే వాళ్ళు మంచిగా ఉన్నట్టు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 4 ఉంటాం బిడ్డ. పిల్లలా? 2 కొడుకులు, 1 బిడ్డ. నాకు చదివిపించిన. ఉద్యోగాలు రాలేదు. 2 ఉన్నారు ఇంట్లో. నీ అంత నా కొడుకులు. మరి ఇంత ముందు నాకు కేసీఆర్ ఇంటికి ఉద్యోగం అన్నాడట. కానిస్టేబుల్ కెట్టిండు నా కొడుకు, SI కెట్టిండు. రాలేదు జాబులు. ఇగో రోడ్డు మీద బతున్నాము. రాలేదు, కష్టపడ్డాం. సేమ్ నీలాగానే ఉన్నాడు నా కొడుకు, చిన్నోడు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఈసారి మేము కూడా ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. మరి నమ్మొచ్చు అంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే నమ్మొచ్చు. నీకు వచ్చింది రావాలే, పిల్లగాని తోలుకపోతారు చూడు, అది వచ్చినట్టు. అంతేనా? మనం కూడా కష్టపడాలి కదా. కష్టపడతారు, ఏదైనా కష్టపడండి అయితే రాదు కదా. అంతనా లేదా? సో మరి మొత్తం ఇదంతా అయిపోయింది కదా. నువ్వు ఒక మాట చెప్పు. ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, TRS లో మహబూబ్ నగర్ నుండి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరు కొట్టేద్దామంటారు? ఎవరికంటే ఇంకా ఇప్పుడు ఈయన నౌకర్లు ఇచ్చి ఈయన ఏమేమి ఒప్పుకున్నాడు అన్ని చేస్తే ఇంకా ఈయనకి వేసేది ఉన్న మాట చెప్పాలి. మాకు మాత్రం బండ్లు కట్టియాలి పక్క ఆయనకి. ఇక ఈ బండ్లు ఇవి సెటర్లు రావాలి మాకు. 3 లక్షల లోన్ వస్తున్నాయి. కారు గుర్తాయి గెలిచితే. ఫస్ట్ పేరు నాదే ఉండే, గృహలక్ష్మికి. కాదు, ఇల్లు కట్టుకుని లోన్ 3 లక్షలు. గృహలక్ష్మి కారు గుర్తైనా ఈ 3 లక్షలు. మరి వీళ్ళు 5 లక్షలు ఇస్తా అంటారు. 5 లక్షలు ఎప్పుడు ఇస్తాడు? శాంక్షన్ చేసి కానీ చేతికి రాలే కదా. అప్లై చేసి అన్ని ఇచ్చిన సిలిండర్ అప్లై చేసుకున్నావు కదా. 100 రోజుల్లో చేస్తాన్నారు కదా. వస్తాయి కావచ్చు, మళ్ళీ ఒకసారి కలిగిపోయి. కానీ ఎట్లా చిన్న రావాలి చిన్న మాకైతే. ఎందుకంటే ఉన్నోనికి పెట్టొద్దు, లేనోనికి చూడాలి. ఇది ఎండలో కష్టపడేటోని చూడాలి ఆయన వచ్చి ఫస్ట్. ఇదైతే కరెక్ట్ మాటనా లేదా? నేను చెప్తాలే.
సరే అమ్మా, థ్యాంక్ యూ.